ఆర్కే న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు తునిలో దాడి చేయడం దారుణమని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి నిరసనగా మంగళవారం చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో జక్కంపూడి గణేష్ ను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానిక జిఎన్ రోడ్డులో ఉన్న ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల్ని భయపెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. టీడీపీకి మెజార్టీ లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని దొర ఆలోచన చేయడం సరికాదన్నారు. కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి ఇబ్బంది పెట్టి లాక్కోవాలని ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు రక్షణ కల్పించకుండా అధికార యంత్రాంగం పోలీసులు వ్యవహరించడంపై మండిపడ్డారు. తిరిగి తప్పుడు మార్గంలో దాడిశెట్టి రాజాపైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దాడిశెట్టి రాజా తునికి మాత్రమే పరిమితం కాదని ఉభయ గోదావరి జిల్లాలో ఆయన అనుచరులు అభిమానులు చాలా మంది ఉన్నారన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ స్ఫూర్తి జగన్ ధైర్యంతో వైసీపీని ముందుకు నడిపించడానికి మళ్లీ అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు. మా నినాదం ఒకటేనని జై జగన్ అంటూ కట్టే కాలే వరకు వైసీపీలోనే కొనసాగుతామన్నారు. తమను వైసీపీ నుంచి దూరం చేయాలని ఆలోచన చేయడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని, దీనికి ప్రజలే సరైన సమయంలో సమాధానం చెబుతారని పేర్కొన్నారు. పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తల మాదిరిగా పచ్చ చొక్కాలు వేసుకున్నట్టుగా విధులు నిర్వహణ చేయడంపై ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు. తమకు ఒక రోజు వస్తుందని అప్పుడు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ తీరుపై గణేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వెంట వైసీపీ నాయకులు అరుణ్ జేకే, రాయుడు రాకేష్, అడప అనిల్, కోడికోట, తగరం సోము, నల్ల రాజేష్, గొడ్డి ముక్కల రాజు, బాలాజీ రెడ్డి, కురుమెల్లి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల కోసం మీ ముందుకు రావడం జరిగింది. మరి పూర్తిగా అప్రజాస్వామికంగా మా అందరి యొక్క గొంతులు మోస్తూ ఇష్టారాజ్యంగా వీరవిహారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఈ రోజున మేమందరం ఒకటే సమాధానం తీసుకోవాలనుకుంటున్నాం. మీరు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టాలన్నా సరే, ఇక్కట్లకు గురి చేయాలన్నా సరే భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజున చలో తుని అనే కార్యక్రమానికి మా అందరి ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజన్న పిలుపునివ్వడం జరిగింది. దానికి బయలుదేరుతా ఉన్నటువంటి మా అందరినీ కూడా రాత్రి నుండి పోలీసు వారు భయోందోళనకు గురి చేసి నిర్బంధించడం మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి తునిలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. వైస్ చైర్మన్ కోసం తెలుగుదేశం పార్టీ వారు దిగజారి రాజకీయం చేస్తా ఉన్నారు. మాకు కావాల్సినటువంటి మెజారిటీ సంఖ్య మాకు ఉందని తెలిసి వారిని ఏదో ఒక రకంగా ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని లాక్కుని వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలన్న వాళ్ళ దురాలోచనల్ని ఒకసారి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. నిన్నటి రోజున ఒక మాజీ మంత్రి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా, ఆయన కనీసం రక్షణ కలిగించకుండా ఏ విధంగా అయితే అధికార యంత్రాంగం కానివ్వండి, పోలీసు వారు కానీ అక్కడ
వారి పనితీరుని చూడమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. నిన్నటి రోజున వారు చేసినటువంటి దౌర్జన్యం మీడియాలో చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. తిరిగి మరలా వారే దాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తూ తిరిగి రాజన్న మీదే కేసులు కట్టించడం అనేది నిజంగా కూడా చాలా అమానుషం. వారి దాడి చేసి మరలా తిరిగి కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. రాజశేఖర రాజా అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఆయన కేవలం తుని నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు. అతను చేసినటువంటి సేవలు కానివ్వండి, అతను ఉన్నటువంటి గౌరవం కానివ్వండి, రోజున రాష్ట్రంలో ఎంతో మంది స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన కోసం నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 గోదావరి జిల్లాల్లో ప్రత్యేకించి రాజశేఖర రాజా అంటే అభిమానించేటటువంటి ఎందరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి ఆయన తరఫున నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి ఏ దురాలోచనతో అయితే ఆయన మోచేతి నీళ్ళే తాగి తిరిగి ఆయన మీద దౌర్జన్యానికి వస్తా ఉన్నారో వారందరినీ కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ప్రతిరోజు ఇదే విధంగా ఉండదు, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు భవిష్యత్తులో చాలా గట్టి సమాధానం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఇక్కట్లకు గురి చేసి ఇబ్బందులను పెట్టి ఏదో భయపెట్టాలి అనుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మాకు స్ఫూర్తి వైఎస్ఆర్, మాకు ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాకు ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి సందర్భంలో కూడా విపత్తి కాలంలో అయినా, కష్టకాలంలో అయినా, గట్టి కాలేంత వరకు కూడా ఒకటే నినాదం, ఒకటే విధానం, జై జగన్, జై జగన్, జై జగన్. మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలి అన్న ఆలోచన మీకు ఉంటే కనుక ఖచ్చితంగా అది హాస్యాస్పదం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరలా చెప్తున్నాం, ఈ బెదిరింపులకి, ఇక్కట్లకి భయపడే వ్యక్తులు మేము కాదు. ధైర్యంగా ముందుకు వెళ్తాం. మళ్ళీ ప్రజల్లోనే మా పార్టీని బలోపేతం చేసుకుని భవిష్యత్తు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవలో పట్టించాలని చెప్పి వాళ్ళు చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ కూడా ప్రజలే ఖచ్చితంగా సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, మరి తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలు వేసుకుని, పసుపు చొక్కాలు వేసుకుని మీదకి వచ్చేటటువంటి కార్యక్రమాల్ని కొన్ని రోజులు ఆపుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.